కీర్తన 76 మొదటి వచనం నుండి 3 వచనాల వరకు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వీటి అగ్ని బాణములు, కేడములు, కత్తములు, యుద్ధాయుధములు ఆయన విరుగగొట్టెను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, సజీవుడైన దేవుని వందనాలు. నీ వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచి యోగ్యమైన విధానంలో బలలో చేయడానికి సాయం చేయమని యేసునామమున వేడుకున్నాం తండ్రి. ఇప్పుడు మనం చదివిన భాగాన్ని దేవాదేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనము పర్వత శిఖరాలను గురించి మనం చూస్తున్నాం కదా. ఈ పర్వత శిఖరమును ఎవరెవరు ఎక్కినారు? పర్వత శిఖరాలకు ఎక్కిన వాళ్ళు ఎవరెవరు? బైబిల్లో ఎవరెవరు ఎక్కినారు? మోషే, అహరోను, ఏలియా కదా, ఎలీషా. తర్వాత ఎవరు ఎక్కినారు? యేసు ప్రభు, అబ్రహాము ఎక్కినారా లేదా? పర్వత శ్రేణుల శిఖరం. ఓ పాట ఉంది కదా, ఏ పాట అది? రక్షణ ఔన్నత్యము కదా, రక్షకుడే తెలుపును. చాలా అమూల్యమైనటువంటి పాటలు ఉన్నాయి. ఊకట్టట్టు రాసినది కాదు అవి, అనుభవం. అందుకని దైవ మర్మాలు, అది భక్సింగ్ గారు మాత్రమే పుస్తకానికి రాశారు, దైవ మర్మములు అని. ఏ మర్మములు? దైవ మర్మములు. మనం పాపం గురించి మర్మాలు చెప్తాం, దేవుని గురించి చెప్పలేం. ఎన్నైనా శాస్త్రాలు చెప్తాం, ఎన్నైనా శాస్త్రాలు వేస్తాం, ఎన్నైనా చెడ్డ మాటలు మాట్లాడతాం, అవలయ మాటలు మాట్లాడతాం, కొంటి మాటలు మాట్లాడతాం. కానీ దేవుని గురించి మాట్లాడేసరికి నోరు రాదు. కారణం ఏంటంటే అది దైవ మర్మములతో కూడినటువంటిది. దైవాత్మ చేత మాత్రమే దాన్ని వివేచిస్తాం. ఏముండాలి మనలో? దైవాత్మ మనలో ఉంటే ఆ సంగతులు మనకు బయలుపరచబడతాయి. పోయిన వారం మనం చూసినాం, ఏ పర్వతం చూసినాం? అరారాతు పర్వతం. అరారాతు ఏం చూపిస్తుంది? శాప నివారణను చూపిస్తుంది. రెండవ వారం ఏ పర్వతం చూసినాం? మొరియా పర్వతం. మొరియా పర్వతం ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది? ఏం చెప్పరే? ఏం చూపిస్తుంది? నిన్న వారమే కదా చెప్పుకునేది మొరియా పర్వతం గురించి. ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుందమ్మా? నోట్లో చెప్తే నాకెట్టు వినపడుతుంది? నేను ముందే చెవిటోని. ఏ పర్వతం గురించి చూసినాం మనం? మొరియా పర్వతమే. మొరియా పర్వతం అంటే అర్థం ఏమి చూసినాం? ఏం చెప్పరు చూడు, దేవుడు చూచును. ఏం చూసినాం మనం? దేవుడు నా బాధను చూసి ఉన్నాడు. దాని గురించి మనం ధ్యానించినాం. ఎటు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు లేరు అనుకునవచ్చు మనం. అదేం పెద్ద సంగతి కాదు. మనకైతే అందరు పలకరించేటోళ్ళు ఉన్నారు, ఇంటి పక్కల వాళ్ళు ఉన్నారు, ఏడుసాకమ్మ అనేటోళ్ళు ఉన్నారు, కదా, బలపరిచే వాళ్ళు ఉన్నారు, ఓదార్చే వాళ్ళు ఉన్నారు. అయితే మనల్ని ఏమవుతుంది అని ముందుకో అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే యేసుప్రభు వారు మరణం పొందేటప్పుడు ఎవరు లేరంట కదా, ఆయన దగ్గర ఎవరు లేరు. కనిపెట్టుకొని ఉన్నాడంట, ఎవరు లేరు. కరుణించే వారి కొరకు కనిపెట్టుకున్నాడు, ఓదార్చే వారి కొరకు కనలేకపోయినారంట. కనపడలేదు, ఎవరు కనపడలే కదా. అయితే ఇప్పుడు నీ జీవితం, నా జీవితం, ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడో పర్వతం ఏ పర్వతం? సీనాయి పర్వతం. ఏ పర్వతం చెప్పండి? సీనాయి పర్వతం. ఇక్కడే మన కథ అంతా కనబడింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క నిజ జీవితం అంతా ఇక్కడే బయలుపరచబడింది. కాబట్టి దేవుని వాక్యము సీనాయి పర్వతమును గురించి మాట్లాడేటప్పుడు సీనాయి కొండ ఏం చూపిస్తుందంటే, సీనాయి కొండ దాస్యమును చూపిస్తూ ఉంది. ఏం చూపిస్తూ ఉంది? దాస్యం. దాస్యం అంటే ఏంది? దాస్యం అంటే ఏంది?
ఏ చెప్పండి అబ్బా, దాస్యం అంటే ఏమి? బోధకులా చెప్పండి, దాస్యం అంటే ఏమి? దాస్యము చూడండి, ఒక మాట దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం రండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఏ అరణ్యానికి వచ్చినారంట? సీనాయి అరణ్యమునకు, సీనాయి కొండకు. మరి సీనాయి ప్రాంతంలోనికి వచ్చినప్పుడు 3వ నెల. ఎన్ని నెలలు అయింది? 3 నెలలు నడిచినారు సీనాయి కొండకి. ఇప్పుడు 13వ వచనం చదవండి. 13వ వచనం. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్ళతో కొట్టబడవలను, మనుషుడు కానీ మృగం కానీ బ్రతకకూడదు, బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం వద్దకు, ఆ పర్వతం మీద పరిశుద్ధపరచబడిన వాళ్ళే పోవాలా. పరిశుద్ధపరచబడిన వాళ్ళే పర్వతానికి వెళ్ళాలా. కింద ఎవరే కానీ ఆ పర్వతాన్ని తాకకూడదు, ఆ పర్వతానికి పోకూడదు. అది పశువు మేనికి కూడా పోకూడదు. పోతే ఏమవుతుందంట? చంపబడతాయి. పవిత్రుడైన దేవుడు 11వ వచనంలో మీరు సిద్ధపడండి, నేను సీనాయి పర్వతం మీదకి దిగి వస్తానని చెప్పినాడు. ఎందుకు వస్తాడంటే అక్కడికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత మానవుడు ఏమైనాడంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని పాపం చేసినాడు. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఏం చేసినాడు? పాపం. మనం ఇప్పుడు కృపను ఆధారం చేసుకున్నాం, మనం పాపం చేస్తున్నాం. కృప అంటే ఏంది మనకు తెలుసు కదా. ఇది లోబడకుండా చూసినాం పోన్నాం, మచ్చ చూసినామని పోతాం అనుకో, దేవుడు ఏమంటాడంటే మరలా కరెంటు చూపిస్తాడు. అయితే పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా అట్లా లేదు. చూసినాం పోన్నా అంటే పోయి తలకల్లా అట్లా సామాన్ చేస్తాడు, లేదా ఏదో ఒకటి జరుగుతుంది. అది ధర్మశాస్త్రం. పంటికి పన్ను, కంటికి కన్ను, చెయ్యికి చెయ్యి, అది ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కూడా కదా. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఉంచి దాంతోపాటు కృపను కూడా ప్రవేశపెట్టాడు. కానీ అలాగుననే ఈనాడు కూడా భయం మనకు కలగాలంటే దేవుడు కొంచెం ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఆ దినాల్లో 6 దినాలు పని చేయాలా, 7వ దినాన విశ్రమించాలా. వాడు కకృతి పన్నుడు కట్లేరునికి పోయినాడు. ఏం జరిగింది? కట్లేరునికి పోతే కొన్ని రాళ్ళతో కూడా చంపేసినారు. అంటే అంత పవిత్రంగా వాళ్ళు ఆ దినాన్ని దేవునికి మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే ఆనందిస్తారు. ఏదైనా దేవుని మందిరంలో ఆరాధించి సువార్త పరిచర్య, అన్ని పరిచర్య అయిపోయిన తర్వాత ఏదో తెచ్చుకొని రాత్రి దేవుని మళ్ళా మహిమపరిచి కుటుంబ ప్రార్థన అయిన తర్వాత సంతోషంగా ఆ దినమంతా దేవునితో గడపాలని మనం ఏం చేస్తాం? ఆడ కొడువులు శనికాడ పెట్టొచ్చి ఇటు మందిరంలోకి వస్తాం. మిరపకాయల గంప చేనులో పెట్టొచ్చి మందిరానికి వస్తాం. అయిపోగానే పోదాంలే అని చెప్పి. మన బుద్ధి అటువంటిది, దేవునితో గడపాలనేటువంటి తలంపు ఉండదు. అయితే దేవుని వాక్యం, ధర్మశాస్త్రం అలాగున వారికి ఇచ్చింది. అయితే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని పాపానికి అమ్మబడ్డారంట. ఎట్లా అమ్మబడ్డారు? పాపానికి. చూడండి ఒక మాట దేవుని వాక్యంలో రండి. యేసు ప్రభు చెప్పినాడు, సీనాయి అంటే దాస్యానికి గుర్తు, దాస్యానికి గుర్తు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34 నుండి 36 వరకు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34 నుండి 36 వరకు చదవండి. అందుకు యేసు, పాపం చే ప్రతి వాడును పాపమునకు దాసుడు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేనికి దాసులమైనాం? ఈనాడు దేవుని బిడ్డలమే మందిరానికి వస్తున్నాం, మంచిదే. బలలో చేవేస్తున్నాం, మంచిదే.
పాటలు పాడుతున్నావు మంచిదే, బల్ల పంచుతున్నావు మంచిదే. లోకంలో నువ్వు ఎట్లున్నావు అనేది చాలా అవసరమైనటువంటిది. లోకం నిన్ను ఆకర్షిస్తుంది. ఈ లోకమంతా చూడు అని చెప్తుంది, లోకమంతా చూడు అని చెప్తుంది. మైకు కనెక్షన్ బయటది. కాబట్టి లోకమును చూపిస్తుంది, లోక ఆశలను చూపిస్తుంది, లోక అలవాట్లు చూపిస్తుంది, లోక పద్ధతులు చూపిస్తుంది. పాపము చే ప్రతివాడు పాపానికి దాసుడు. సైతాన్ వచ్చి యేసు ప్రభు కాటికి వచ్చి ఏం చూపించింది? లోక సౌందర్యములన్నీ చూపించింది. కొన్నిసార్లు మనము లోకంలో ఉన్నప్పుడు లోకస్తులు ఏం చెప్తారు? బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది కదా, జాతర పోదాం రా అని పిలుస్తారు. నేను లోక సంబంధమైనటువంటివి ఇవి, లోక ఆచారాలు, లోక అలవాట్లు, లోక సంబంధం, లోకం జరిగేటువంటివన్నీ నీకు ఆకర్షణీయంగా చూపిస్తుంది. అయితే నువ్వు వాటిని ఎన్నడూ కూడా ప్రేమించకూడదు, వాటి ఎన్నడూ కూడా నువ్వు వెంబడించకూడదు. పాపం చేస్తే పాపానికి దాసుడివే. నువ్వు దానికి దాసుడు అవుతావా? లోక ఆకర్షణకు, లోక అలవాట్లకు, లోక పద్ధతులకు మనం ఎప్పుడు కూడా వాటి వైపు తిరగకూడదు. ఏది చూపించకూడదు. ఏది ఆకర్షణీయమయంగా కనపడినా దాని నుండి మనం ఏం కావాలా? దూరం కావాలా. అది ఆకర్షణీయమైనటువంటివి యేసు ప్రభుని ఆకర్షించడానికే యేసు ప్రభుకే చూపించింది. అది సాతాను బోధ రకరకాలుగా ఉంటుంది. ఏం చేస్తారు? రకరకాలుగా చూస్తారు, రకరకాలుగా చేస్తారు. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడే కానీ దాన్ని చేటు ద్వారా నువ్వు పాపాన్ని కట్టుకుంటావు. దేవుని వాక్యంలో మీ దగ్గర రాయబడింది, అది వారికి పాపమగును అని రాయబడింది. అది వారికి పాపమగును. చూడండి, పాపం చేయవాడు పాపానికి దాసుడు. తర్వాత ఏమన్నాడు? దాసుడు ఎల్లప్పుడూ. చూడు, దాసుడు ఎప్పుడు కూడా ఇంట్లోనికి రాలేడు. నువ్వు దేనికి దాసుడువో ఒకవేళ భౌతికంగా వస్తావేమో, కానీ అక్కడికి ఉంది పరలోకపు ఇల్లు. నమ్మకమైన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనాసీనుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో నువ్వు కనపడవు. అరే నేను దేవుని మందిరానికి పోతేనే, ప్రభు బలం పంచితేనే, ప్రభు కొరకు నేను జీవిస్తేనే, ప్రభు ఆత్మల కొరకు ప్రయాసపడితేనే, సువార్తకు వెళ్తేనే వెళ్ళావు. లోకంలో ఏది కనపడితే దానికి వెళ్ళావు. లోకంలో ఎవరు ఆకర్షిస్తే దానికి వెళ్ళావు. చాలాసార్లు లోక ప్రజల సంబంధమైనటువంటివి మనం వాటి దగ్గరికి వెళ్ళి వాటిని భోజనం చేయడం కానీ, భుజించడం కానీ, బలులు అర్పించిన వాటిని భుజించుట యెజెబెలు లాబాను నేర్పినటువంటి, బిలాము నేర్పిన లాబానుకు బోధ అంటది. బిలాము లాబానుకు నేర్పిన బోధ. ఏం బోధ? ఆడ పెడతారు తిందాం పా అని చెప్పే బోధ. ఏం బోధ అంట? బిలాము లాబానుకు నేర్పిన బోధ. అట్టివాణ్ణి దేవుడు ఏం చేసినాడంట? రాయబడింది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ సంఘంలో, నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి వచ్చినది. అవి ఏమనగా, బాగా వినండి, విగ్రహములకు బలి వచ్చిన వాటిని తిని విషయంలో జారత్వము చేయనట్లు ఇశ్రాయేలుకి ఉరి ఒడ్డువాలనని బాలాకుకు నేర్పిన బిలాం బోధ అంటారు. ఏ బోధ? చాలామంది చెప్తారు, మీరేం ప్రత్యేకత, మా చర్చికి వచ్చేటోళ్ళు చూడిపో, మాకు అన్నీ చేస్తున్నారు వచ్చి, ఏం మీరంతా ఇంకో వాళ్ళు చూడిపో, ఆ చర్చికి పోయేటోళ్ళు చూడిపో, ఎట్లా పో చేస్తారని అన్నీ తింటారు వాళ్ళు, మీరేమీ పైన ఊడిపడినారా అంటారు. మనల్ని అన్నారా? మిమ్మల్ని అనలేనట్టున్నారు. ఎందుకంటే కలిసిపోయి కొంతమంది దేవుని బిడ్డలే మా బంధువులన్నా చేయకుంటే ఎట్లా అని పోయి ముందుబడి చేస్తారు. వీళ్ళు ముందుబడి చేసి తిట్లు తిని ఇంటికి వస్తారు. వచ్చేటప్పుడు లాస్ట్కి ఏం చేస్తారు? అది తిని ఇది తిని అన్నీ ఇక్కడ ఏమంటారు? బో చేసినారు పో అలారా? ఖచ్చితంగా అంటారు. ఇది వాస్తవము కాదు మన జీవితంలో, ఇది వాస్తవం. అందుకని దేవుని బిడ్డలు కొంచెం కఠినంగా ఉండాలా. ఎప్పుడో ఒకసారి వాళ్ళు దర్శింపడతారంట. ఎందుకంటే ఏం వాళ్ళలో అంత ప్రత్యేకత? ఎప్పుడు అనారోగ్యం వస్తుంది అప్పుడు పోయి నువ్వు ప్రార్థన చేస్తావు. అప్పటి నుండి వాళ్ళు ఒక ఆలోచన కలుగుతుంది, నేను కూడా యేసు ప్రభుని నమ్మకం. అందుకని దేవుడు నేను ప్రత్యేకంగా ఉండమన్నాడు. అట్లయితే మనం భూమిని విడిచిపెట్టిపోవాలని కాదు. వాక్యంలో మాట కూడా రాయబడింది, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాలని కాదు, కానీ లోకమాలిన్యానికి దూరంగా ఉండాలి. విగ్రహములకు బలర్పించినవి దేవుడు చేసిన కాడ పోయి నీకు సపరేట్ చేస్తాం రా, నువ్వు తిందురా అంటే వాడు మొక్కా నువ్వు తింటివి. ఎంత ప్రమాదకరమైనటువంటిది.
నువ్వు వాటిలో పాలు పొందొద్దని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు అదే పండక్కే కదా పోయినది, అదే అలవాటుకే కదా నువ్వు పోయినది. ఇది బిలాం బోధ. బిలాం బోధను దేవుడు తృణీకరించినాడు. బోధలు రకరకాలు ఉన్నాయి లోకంలో. అందరూ యేసుప్రభుని తెలుస్తారు. సాయిబాబు పుట్టపర్తి సాయిబాబు గుడిలో కూడా చేస్తారు యేసుప్రభుని. మరి అది ఎట్లా చెప్పు? అంత ఒకటి అనొద్దు. అన్నీ వేరు వేరు ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీ ఆత్మీయ స్థితిని వెళ్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం పాపం చే ప్రతివాడు పాపానికి దాసుడు. దాసుడుగా జీవించొద్దు. దాసుడు ఎప్పుడు కూడా స్వతంత్రుడు కాలేడు, కుమారుడు కాలేడు. కొడుకు కొడుకే, జీతగాడు జీతగాడే. నువ్వు జీతగానికి కొరకు రాలే, నేను దత్తపుత్రుడిగా చేసుకున్నాడు దేవుడు. దత్తపుత్రుడు అంటే ఏంది? ఎక్కడో రోడ్డు మీద పాపం ఎవరో పిల్లోడు మొత్తం శివుడు గారి కదా, తర్వాత బాత్రూమ్ పోయి ఇంత శరీరం అంతా ఇదైపోయి గోక్కుంటూ ఎక్కడో రైల్వే స్టేషన్లో ఎక్కడో ఆటో కిందో పొరిలి పండుకుంటుంటే వాని మీద అందరూ చూసినారు. ఆడపిల్ల మో పిల్లోడు అనుకుని ఆశ్చర్యపోయినారు. ఆ విధంగా పోయినప్పుడు ప్రజలు ఏం చేసినారంటే ఎవరు ఒకరు తండ్రి పిల్లలు కానోళ్ళు తెచ్చుకొని ఆడపిల్ల మో పిల్లల్ని శుభ్రం చేసి కడిగి శుద్ధీకరించి ఇప్పటి నుండి వీడు నా కొడుకు అన్నారనుకో, ఏమవుతుంది? అప్పటి నుండి ఏమవుతాం మనం? కొడుకు. కుమారుడు అని పిలువబడమా? కుమారుడు అని పిలువబడతాం. అదే దేవుని ప్రణాళిక. నిన్ను దాసుడుగా ఉండాలని కాదు, నిన్ను విడిపాలని కాదు, నువ్వు లోకంలో ఉండాలని కాదు. ఈనాడు దేవుని బిడ్డలే అన్నిటితో కలిసిపోతూ ఉన్నారు. అది చాలా ప్రమాదం, అది మీ జీవితాలకు ప్రమాదం. అందుకని కుమారుడు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటాడు, తండ్రి దగ్గర చేరేటువంటి అనుభవం. దాసుడు ఎప్పుడు కూడా దాసుడుగానే జీవిస్తాడు. తర్వాత చదవండి, ఇంకేమన్నాడు యేసు ప్రభు? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల యేసు ప్రభు దగ్గరికి రా, నీ బలహీనత ఒప్పుకో. ప్రభా, లోక ఆశయాలు, లోక అలవాట్లు, లోక పద్ధతులు నేను అనుసరించి వెళ్ళిపోతున్నా, దయతో క్షమించు, నన్ను స్వతంత్రునిగా చెయ్యి, నన్ను స్వతంత్రునిగా చెయ్యి, పాపం నుండి నన్ను స్వతంత్రునిగా చెయ్యి, నన్ను విడిపించు, నాకు సహాయం చేయని ప్రభువుని అడిగితే ప్రభు నేను స్వతంత్రుడిగా చేస్తాడు. ఇప్పుడు చూడండి దేవుని వాక్యంలో రోమపత్రిక చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. 4-5 వచనాలు ఒకరు చదవండి. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడినటువంటి క్రీస్తును వేరొకరిని చేరుటకై చూడండి. ఇప్పుడు ధర్మశాస్త్రం చేత ఏమైపోయినామంట? మృతులైతిరి. అంటే ధర్మశాస్త్రం సీనే కొండ మీద ఇచ్చింది, ధర్మశాస్త్రం దాసులుగా చేసింది, పాపం వల్ల మనకు శిక్ష తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు అదే మాట చెప్తున్నాడు. తర్వాత మృతులైతిరి ఏలైనగా, బాగా వినండి, శరీర సంబంధులమై ఉన్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన పాపేచ్ఛలు మన అవయవాల్లో కార్యక సాధకం చేయొచ్చు ఉండేను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయం ఏమైపోయినామంట? చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది ప్రాచీన స్థితి గలవారం కాక, చూడండి, ధర్మశాస్త్ర విషయంలో సచ్చిన వాళ్ళమైంటిమి, అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి. ప్రాచీన స్థితి అంటే నీలో 2 పురుషులు ఉన్నారు, గుర్తుపెట్టుకో. అప్పుడప్పుడు ఏం చెప్తుంటారు? నాలో 2 ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఒరే, నేను కానీ మొదటోడేంటి, నువ్వు ఒక్క గుద్దుకి చంపుదురా నిన్ని, చెప్పరా? అట్లా ఒక్క గుద్దుకి నిన్ను చంపుదును. నేను కానీ మొదటి మనిషి అంటే నిన్ను ఒక్క గుద్దుకే చంపుతాను అంటాం. ఇప్పుడేమి ఒక మనిషి కాకుండా 2 మనుషులు ఉన్నారా? ఆత్మీయుడు అట్లనే అనడలేడు కదా. ప్రాచీన స్వభావం చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం.
ఆత్మానుసారమైన కాబట్టి ప్రాచీన స్వభావం గలవారమై కాక ఆత్మానుసారమైనటువంటి జీవితం ఇప్పుడు మనకు ఏ జీవితం వచ్చింది? ఆత్మానుసారమైన జీవితం. శరీరం చంపబడింది, ధర్మశాస్త్ర ప్రకారంగా మృతులై ఇంటిమి. అయితే యేసు ప్రభు కృప ద్వారా నీకు నాకు ధర్మశాస్త్రం నుండి విడుదల ఇచ్చినాడు. అందుకని 7వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు అయ్యో అన్నాడు. ఆ మాట చదవండి. అయ్యో ఇట్టి మరణమునకు నన్ను ఎవడు విడిపించును. ఆ తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా బాగా వినండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చూడండి ఏమైనాడంట? పాప నియమం విషయంలో శరీరానికి ఏమైనాడు? దాసుడైనాడు. అందుకని అయ్యా ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఇట్టి మరణమునకు లోనగు శరీరం ఉండి అయ్యో ఎంత దౌర్భాగ్యుడిని, నన్ను విడిపించేది ఎవరు? అయితే 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. 8వ అధ్యాయం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. క్రీస్తు యేసు నీకు నాకు ఏం కలుగు చేసినాడు? శిక్షను కొట్టివేసినాడు. ధర్మశాస్త్ర శిక్ష నుండి, దాసత్వం నుండి తీసివేసినాడు. ఈనాడు సీనాయి అదే అనుభవాన్ని చూపిస్తుంది. ఏ దానికి నువ్వు లోబడతావో దానికి దాసుడివి, ఏ దానికైతే అవిధేయత చూపుతావో విధేయత చూపకుండా అవిధేయత చూపి ఏ దానికైతే లోబడతావో దానికి దాసుడు. పాపానికి దాసుడు, వ్యభిచారానికి దాసుడు, దొంగతనానికి దాసుడు, చెడ్డ మాటలకు దాసుడు, గొనిగేదానికి దాసుడు, అసూయకి దాసుడు. అయితే యేసు ప్రభు కృప ద్వారా నిన్నేం చేస్తున్నాడంటే ఇప్పుడు క్రీస్తు యేసునందుగాని ఉంటే నీకేం కలుగుతుందంట? నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిపోయినాయి, పాత జీవితం పోయిందా? అప్పుడప్పుడు బుస్సు అంటుంటారు కదా, పాత ఆలోచనలు, పాత తలంపులు, ఒకరి గురించి మాట్లాడుకునే విషయంలో మనం ఎంత జీవితాన్ని జీవించిట్టు దాని నుండి విడుదల పొంది ప్రభువైన యేసుక్రీస్తుని మనం వెంబడించే కొత్త జీవితాన్ని ఆరంభించు. సీనాయి అనుభవం అదే చూపిస్తుంది. ఒకటి దాసత్వము, ఒకటి కొత్త జీవితాన్ని ప్రారంభించు. దేవుని వాక్యానికి అవిధేయుడువు కా, అవిధేయురాలు కా. చూడండి కిందికి వెళ్తే ఇంక మాట చదవండి. ఇంకేమన్నాడు? నన్ను విడిపించాను. ఎట్లనగా బాగా వినండి, ధర్మశాస్త్రము దేని చేజాలకపోయినో దేవుడు దాన్ని చేసినాడంట. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో దేవుడు దాన్ని చేసినాడు. ఇప్పుడు ఎలా చేసినాడు చదవండి. శరీరాన్ని అనుసరించకుండా పాప పరిహారము నిమిత్తము దేవుడు బాగా వినండి తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష ఏం చేసినాడంట? పాపానికి శిక్ష వేసినాడు. నీ చేతగాల నా చేతగాల ధర్మశాస్త్ర ప్రకారం జీవించడానికి మనమందరం ధర్మశాస్త్ర ప్రకారంగా పాపులమైతేమి దాసులమైతేమి. అయితే ఆ ధర్మశాస్త్రము నిన్ను నన్ను ఏం చేయలేదు, విడిపించలే. ఇప్పుడేం చేసినాడు? తన సొంత కొడుకుని ఏం చేసినాడంటే పాపాకారంతో పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరానికి మన శిక్షను విధించినాడు. చూడండి, మన శిక్షను విధించినాడు. నీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష ఆయన కుమారున పాప శరీరాకారంతో పంపినాడంట. కానీ ఆయన పాపంలో జీవించిన వాడు కాదు. ఇలాగనే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన. అందుకని సీనాయి అనుభవం చూపిస్తుందంటే ఒకటి దాసత్వము, రెండవది విడుదల. రెండవది ఏం చూపిస్తుంది? విడుదల చూపిస్తూ ఉంది. ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో అన్నిటి నుండి నువ్వు విడుదల పొందావా? లోకాచారాలు, పద్ధతులు, మాటలు, చెడ్డవాటి ఆలోచన గురించి నువ్వు విడుదల పొందినావా? నీ తలంపులు ఎలాగున్నాయి? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? ప్రేమించేటువంటి స్వభావం. చాలాసార్లు ఎదుటోళ్ళే ప్రేమించాలనుకుంటాం కానీ మనం ప్రేమించాం. ఎదుటోళ్ళే మనకు తగ్గాలనుకుంటాం కానీ మనం తగ్గం. కాబట్టి అలాంటి లక్షణములు, అలాంటి తలంపులు మనకేమైనా ఉంటే
ఆ దాసత్వం నుండి విడుదల పొందు. ఆ ప్రాచీన పురుషుడిని చంపేయి, సిలువుకి వేయి. అందుకని పౌలు అన్నాడు, ఇక జీవించేవాడను నేను కాదు. మరి ఎవరు జీవించేది? క్రీస్తు నా యందు. అయితే ఏపీసీ పత్రికలో, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు సంబంధులు ఏమన్నాడు? క్రీస్తు యేసు సంబంధులు శరీరముతోనూ దాని ఇచ్చలతోనూ సిలువ వేసినారంట. ఏం చేసినారు? సిలువ వేసినారు. ఏమిటితోనే వేసినారు? శరీరమును దాని ఇచ్చలు. ఇచ్చలు అంటే ఏంది? దురాశలు. ఎన్ని ఉంటాయి మనకి ఎన్ని ఆశలు పుడతాయి? అర నిమిషానికి 60 బుద్ధులు పుడతాయంట. ఎన్ని బుద్ధులు వస్తాయి? అప్పటికప్పుడే బాగుంటాం, అప్పటికప్పుడే ముఖం మాడతాం, అప్పటికప్పుడే సంతోషంగా ఉంటాం, అప్పటికప్పుడే ఫైటింగ్ పడతాం, అప్పటికప్పుడే బాధపడతాం, అప్పటికప్పుడే అనుమానిస్తాం, అప్పటికప్పుడే చింత చేస్తాం, అప్పటికప్పుడే బాధపడతాం కదా. ఇవన్నీ ఏం చేసినావు? సిలువ వేసినావా? సిలువ వేయబడిందా? మనం సిలువ వేయబడినటువంటి జీవితం ఇక జీవించువాడును నేను కాదు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నా. క్రీస్తు వలె మృదువైన మాటలు, ఉప్పు రుచిగా ఆ మాట మాట్లాడితే ఎత్తుటోనికి నొప్పి కలిగకూడదు. రుచికరముగాను ఎట్ట కనపడాలంట? మధురముగాను కనపడాలి. పప్పులే కుప్పేస్తే ఎంత రుచి ఉంటుందో అట్లా ఉండాలి మన మాటలు, మృదువైనవి. దేవుడు అలాగునే నిన్ను మార్చడు కొరకు తన కుమారుడైన యేసుప్రభుని పాప శరీరాకారంతో పంపి మన శిక్షను ఆయన శరీరానికి శిక్ష వేశాడు. శిక్ష ఆయన అనుభవించినాడు, విడుదల నీకు కలుగు చేసినాడు, నీకు నాకు కలుగు చేసినాడు. కనుక సీనాయి కొండ అనుభవము మనకేం చూపిస్తుందంటే దాసత్వం నుండి విడుదల. దాసత్వంలోనికి వచ్చిన మనల్ని కృప ఏం చేసింది? విడుదల కలిగించింది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. చూడండి, ఒక మాట రండి, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆ మాట చూపించి ముగిస్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 24-25. 24 ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. చూడండి, వాటిలో ఒకటి ఏంటంట? సీనాయి కొండ, దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది ఆగరు. ఈ ఆగురు అనేది సౌదీ అరేబియా ఈ ప్రాంతాలు, కువైట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరున్నారంట? సీనాయి కొండ సరిహద్దుల్లో ఉండేది ఎవరు? ఆగర్ సంతానం. ఇది దాస్యానికి గుర్తు. ఆగర్ ఎక్కడి నుండి వచ్చింది? దాసిగా వచ్చింది. ఈనాడు నీవు నేను కూడా దాసులం. దేనికి? పాపానికి దాసులం. అయితే అబ్రాహ్మణ్ చేరినాం. ఎవరు అబ్రాహ్మణ్? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపం నుండి ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? విడుదల, విమోచన కలిగింది. మన పరలోక సంబంధమైన అబ్రాహ్మైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి పాప శరీరాకారంతో జన్మించి ఆయన చనిపోవడం జరిగింది. ఈనాడు నీ కొరకే ఆయన అవమానం, ఈనాడు నీ కొరకు నా కొరకు అవమానం పొంది ఈనాటికి కూడా ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేచి 2024 సంవత్సరాలైనా ఈనాటికి ఆయన అవమానం పొందుతూనే ఉన్నాడు మనల్ని బట్టి. సెల్లులో టచ్ చేయండి, ఎంతమంది అవమానం పరిచేటోళ్ళు ఉన్నారు. ఒకడేమంటాడు? శవారాధన అంటాడు ఒకడు. ఇంకొకడు ఏమంటాడు? మేకులు బీక్కోలేడు అంటాడు. యేసుప్రభు ఈనాటికి కూడా నీ కొరకు నా కొరకు అవమానం పొందుతూనే ఉన్నాడు. ఆయన సజీవుడై లేచి తిరిగి లేచి పరలోకంలో ఉన్నప్పటికీ అవమానం పొందుతున్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. నీ శిక్షను నా శిక్షను ఆయన అట్లాంటి అవమానకరమైన శిలువలు మరణించడం ద్వారానే. ఇప్పుడు కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము తెలుసుకోవాల్సినటువంటి 3వ విషయంలో ఏంటంటే ఈ ఆగరు సీనాయి అరేబియా దేశంలో ఉన్నటువంటి సీనాయి కొండ. తర్వాత ఇంకోటి మనకు తల్లి అంట. చదవండి, ఎవరు? ప్రస్తుతం అందున్న యెరూషలేము. చూడండి, పైన యెరూషలేము ఏందంట? యెరూషలేము అంటే సియోను. సియోను ఏమైనది మనకు? తల్లి.
ఇప్పుడున్నది ఎవరు? కొంతమంది ఉన్నారు, వాళ్ళు భౌతికమైనటువంటి వాళ్ళు కూడా దాసులుగానే ఉన్నారు. అయితే కొంతమంది ఉన్నారు, చుట్టుముట్టున్న అర్బులు ఉన్నారు. అయితే మనకి ఎక్కడుంది తల్లి అంటే ఇప్పుడు నాడున్న డోమ్ ఆఫ్ ఫరూక్ కాదు. ఇప్పుడు పైన ఏముందాడ? మసీద్ ఉంది. మసీద్ పైన ఏముంది? డోమ్ ఆఫ్ ఫరూక్ ఉంది కదా. డోమ్ ఆఫ్ ఫరూక్ అంటారు దాన్ని. రాక్ డోమ్ ఆఫ్ రాక్, అది బంగారు కలర్లో ఉంటుంది. ఈవెన్ యెరూషలేములో దేవుని బిడ్డలు ఉన్నారు. అయితే అది మనకు తల్లి కాకపోయింది. దాసులుగా వచ్చారు, వెతుకుతూ వచ్చారు. పరలోకంలో మనకు యెరూషలేము సీయోను ఉంది, అది మనకేమైనది? తల్లి. కాబట్టి దేవుడి నాడు సీనాయి అనుభవంలోనికి మేము తెచ్చినాడు. దాసుడిగా ఉంటివి, స్వతంత్రుడిగా చేశాడు. స్వతంత్రుడిగా చేయడానికి తన కుమారుడు ఏం చేయబడ్డాడు? శిలువకు మరణానికి అప్పగించబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, నూతనగా పరచబడ్డాం మనం. చూసినావా ఎంత గొప్ప భాగ్యం? రెండో కొండలో ఓ మాట చూపించి ముగిస్తా. రెండవ కొండ, నాలుగో కొండను కూడా చెప్పుదామంటే ఈ సమయం ఇవే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం సియోనుకు పోయేది చాలా కష్టమవుతుంది. కాబట్టి క్లుప్తంగా చెప్పడం మంచిది. సియోను కొండ గురించి చాలా విషయాలు ఉన్నాయి. దాని తర్వాత 7 కొండలు దాటిన తర్వాతనే మనం సియోను కొండకు వెళ్ళాలి. కాబట్టి ఆ కొండకు ఒక అనుభవం. ఇప్పుడు ఒక మాట చూడండి, దేవుని వాక్యం రండి. 3వ కొండ ఏడుంది దేవుని వాక్యంలో? నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం 3 నుండి 5వ వచనం త్వరగా చదవాలా. నిర్గమకాండం 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు త్వరగా చదవండి. మోషే చూడండి, మిద్యాను యాజకుడైన, బాగా వినండి, యిత్రోను తన మామ మందను మేపుచు 4వ పర్వతం పేరు ఏం పేరు? అందరు చెప్పండి, ఏం పేరు? హోరేబు. ఏపు కొండ ఇది, హోరేబు కొండ. ఇది దేనికి సంకేతం? హోరేబు కొండ 4వ కొండ చూస్తాం కదా. ఈ 4వ కొండ దేనికి సంకేతం? హోరేబు కొండ దేవుని పిలుపు. దేనికి సంకేతం? పిలుపుకి. గొర్రెలు మేపుకుంటూ వచ్చినాడు. తనవు కాదు గొర్రెలేవి, మేపుకుంటూ వచ్చినాడు. అక్కడికి రాగానే హోరేబు కొండ, రోజు వస్తున్నాడు, రోజు మేపుతున్నాడు ఆ కొండలోని. ఏనాడు కూడా దేవుని చూసినవాడు కాదు. 40 సంవత్సరాలు మేపినాడు ఆ కొండలో. దేవుడు ప్రతిదినం వచ్చినాడు మోషే దగ్గరికి, ప్రతిదినం వచ్చినాడు, కానీ ఆయన గ్రహించలేడు. తను సాత్వికుడిగా చేశాడు. అయితే ఒక దినం వచ్చింది, అప్పుడు అక్కడి నుండి పిలిచాడు. ఏమని? మోషే, మోషే అని పిలిచాడు. నా ప్రజలు విడిపించడం కొరకు నిన్ను ఏర్పరచుకున్నానయ్యా, రా మనం ఐగుప్తు దేశానికి పోదాం. నీ సమయం ఆసన్నమైనది, నిన్ను ప్రత్యేకించుకునేటువంటి తరుణం వచ్చింది. దేవుని పరీక్ష పెట్టినాడు ఈ భక్తుడు కదా, పరీక్ష పెట్టాడు. ఆడ పచ్చని చెట్టు బగబగబగ మండుతుంటే ఆకులు గాలే, ఏం గాలే. ఆశ్చర్యం కలిగింది ఈయనకి. దగ్గర పోయినాడు, ఏమి ఇది వింత, ఆకులు కావడం లేదు, మంట కాలుతూ ఉంది, ఇదేంది విచిత్రం అని దగ్గరికి వచ్చి చూస్తే దాంట్లో నుండి పిలుపు వచ్చింది. అంటే అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆ మంట సూచన. వాళ్ళకి ఎంతో శ్రమలు ఉన్నాయి, అయినా ఆ శ్రమ ఏం చేయలేదు, వాళ్ళని కాల్చివేయలే. ఇలాగ వాళ్ళు ఉన్నారు. దేవుడు మాట్లాడినాడు, మోషే మోషే అంటే ఎవరు నువ్వు అన్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నేను ఉన్నవాణ్ణి, నేను అనువాణ్ణి కదా, నేను ఉన్నవాణ్ణి అనువాణ్ణి. అయితే ఒక అద్భుతమైన మాట చెప్తాను ఇక్కడ మీకు. నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి, నీ కాళ్ళలో ఉన్న చెప్పులు విడు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు తెలిసినంత వరకు కాళ్ళలో చెప్పులు వేసుకొని బోధ చేసే ప్రతి బోధకుడు అబద్ధికుడేనేమనిపిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా దేవుడే స్వయంగా చెప్పినాడు మోషేని. మోషే అంత పెద్ద భక్తున్నే ఏమన్నాడు? నీ కాళ్ళలో ఉన్న చెప్పులు విడుము. చాలామంది దగ్గరకు వచ్చిన కాడంతా కూడా చూస్తాం మనం, దావీదు కూడా చెప్పులు విడిచి వెళ్ళాడు. అందుకని దేవుని మందిరం వైపు దూరంగా చెప్పులు విడవాలా. దేవుని ఇంట్లోకి వస్తున్నామంటే దేవుడు ఉండే స్థలం, దేవుడు మాట్లాడతాడని రావాలి. కొంతమంది బోధకులు బూట్లు వేసుకొనే చెప్తుంటారు వాక్యం, ఊగి 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 చెప్తుంటారు, మాకు వరాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎన్నెన్ని చేయొచ్చు నువ్వు. కానీ విషయం ఏంటంటే పరిశుద్ధమైన దేవుడిని పరిశుద్ధంగానే మనం ఆరాధించాలి. ఆయన పిలిచాడు. అన్నం తినే తోటికి మనం చెప్పులతో పోం కదా, అన్నం తినే చోటి చెప్పులు వేసిపోతామా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తూనే ఇప్పుడు బుగ్గన కాడికి పోయినాం అనుకో, ఏం చేస్తాం మనం?
చెప్పులు బయట ఇడిచిపోతాం. ఒక నాయకుని దగ్గర పోవాలంటే చెప్పులు బయట ఇడిచిపోతాం. ఒక అంగట్లోకి వెళ్ళాలంటే చెప్పులు బయట ఇడిచి వెళ్తాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని ఇంట్లోనికి వచ్చేటప్పుడు దేవుడు మనతో మాట్లాడాలా, దేవుడు మనలోనికి రావాలంటే నీ చెప్పులు దూరమిడు. అదేం చూపిస్తుందంటే మన పాప జీవితాన్ని చూపిస్తుంది. గనుక దేవుని బిడ్డలారా, హోరేబు దేవుడు నిన్ను పిలిచాడు. ఎలాంటి పిలుపు? 2 మాటలు చెప్పి ఈ కొండ కూడా ముగించి మనం వెళ్ళిపోదాం రండి. దేవుని వాక్యంలో పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవండి, క్లుప్తంగా త్వరగా చదవాలా. అందువలన సోదరులారా, చూడండి బాగా వినండి, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. పిలుపు నిశ్చయపరచుకోవాలంటే, దేవా నువ్వు పిలిచినావా? నా భ్రమణ. చాలాసార్లు దేవుడు పిలవకపోయినా నన్ను పిలిచినాడు. ఒక ఆయమ బాగా కొట్లాడుతుంది ఒక చోట. కొట్లాడి ఏమంటుంది తెలుసా? దేవుడు ఇట్లే మాట్లాడి నాతో అంటది. ఏం మాట్లాడింది ఆయమకి? ఎట్లా మాట్లాడమ్మా నీతో దేవుడు అంటే? ఇట్లనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు నాతో అంటుంది. ఇది ఎక్కడ మాట్లాడాలి ఆయన? ఏదన్నా వాక్యం చెప్తుంటే వాక్యం ద్వారా మాట్లాడినాడు, ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడినాడు కదా, పలానా సహోదరుడు మాట్లాడుతుంటే ఆయన ద్వారా నాతో మాట్లాడినాడు. అట్లాంటి స్వభావము అది అబద్ధపు బోధ. అయితే దేవుడు పిలిచినాడు. నీ పిలుపు ఎటువంటిది? నిజముగా దేవుడు నేను పిలిచినాడా? అందరు బోధకులు ఉండకూడదు. దేవుడు నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నావా? పిలుపును, పరిశుద్ధమైన పిలుపు. చూడండి ఒక మాట అన్నాడు, ఎట్లా పిలిచినాడు? కొరింథీయులకు రాశాడు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అనగా చూడండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి వారికి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన అపోస్తులు, సహోదరుడైన మొదటి వచ్చిన 2వ వచనం, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన సౌలును, సహోదరుడైన ఎవరంట? స్టెఫెనేసు. ఈ స్టెఫెనేసు అనేటువంటి వ్యక్తి అపోస్తులుడైన పౌలుతో సమానుడు. ఎక్కడైనా కనబడతాడా? ఎక్కడ కనబడాడు? ఎక్కడో ఒక చోట 2 చోట్ల కనబడతాడు అంతే బైబిల్ గ్రంథం అంతట్లో. అపోస్తులు వీళ్ళు. అపోస్తులుగా ఉండడానికి కొంతమందిని పిలిచాడు, పాటలు పాడేదానికి కొంతమందిని పిలిచాడు, సంగీతాలు వాయించడానికి కొంతమందిని పిలిచాడు, బోధ చేయడానికి కొంతమందిని పిలిచినాడు, ప్రత్యేకంగా ఉండడానికి కొంతమందిని పిలిచినాడు, దేవుని పని చేయడానికి కొంతమందిని పిలిచినాడు కదా. ఈ మాటలలో ఉన్నాయి కదా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. దేవుడు ఒక్కొరికి ఒక ప్రత్యేకతను ఇచ్చినాడు. ప్రవక్తగా ఉండడానికి పిలిచినాడు, సువార్థికులుగా ఉండడానికి పిలిచినాడు, పరిచర్య చేయడానికి పిలిచినాడు. కిందికి వస్తే ఎన్నో సంగతులు ఉన్నాయి. తర్వాత చూడండి 2వ వచనం, కొరింథీలో దేవుని సంగమునకును క్రీస్తు యేసునందున్న పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలువబడిన వారికి మనము ప్రభువుగా నున్న మన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములను ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి, ప్రభు యేసుక్రీస్తునందు కొరింథీలో ఉన్న సంఘము పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును కాబట్టి పరిశుద్ధమైన పిలుపు. హోరేబు కొండ ఏం చూపిస్తుందంటే పరిశుద్ధమైన పిలుపు. చాలా ఇక్కడితో ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. మోకాళ్ళ మీదకి రండి.